హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అయితే మా ఊర్లో శివాలయం గుడి ఓపెనింగ్ అయితే ఉందన్నమాట. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. ఇప్పుడైతే మేము అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీరు కూడా రండి, మాతో పాటు వచ్చి గుడి చూద్దరు. ఓకే. ముందుగా అయితే ఇంట్లో అయితే బూరెలు అయితే వండుతున్నామండి. ఎందుకంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ బూరెలు అయితే వండేసి గుడి దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి ఇవ్వాలన్నమాట. అన్న సంతర్పణ అయితే జరుగుతుంది కదండి. అక్కడ అందరూ ఇచ్చిన బూరెలు అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి పెడతారనమాట. అందుకని చెప్పేసి అయితే మేమైతే బూరెలు వండుతున్నామండి. మేమే కాదు, ఈరోజు మా ఊర్లో ఉన్న జనాలు అందరూ అయితే ప్రతి ఇంట్లో కూడా బూరెలు అయితే వండుతారండి. మేమైతే చూడండి, ఈ 2 పళ్ళాల్లో చేసిన బూరెలని అయితే పట్టుకొని అయితే గుడికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10:30 అవుతుందండి. ఇప్పుడైతే మేము అందరం అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము. ఆల్రెడీ మెట్ల దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడైతే మెట్లు అయితే ఎక్కుతున్నామండి. గుడి వచ్చేసి అయితే కొండపైన అయితే ఉంటుంది అనమాట. కొండ మీదకి అయితే వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. ఇంకైతే కొండపై కూడా వచ్చేసాము. ముఖద్వారం కూడా దాటేస్తున్నామండి. కరెక్ట్గా ఇప్పుడు 11:40కి అయితే ప్రతిష్ట అయితే జరుగుతుందండి. ఇప్పుడైతే ఒక్కొక్కరు అయితే వస్తున్నారు అందరూన. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఆల్రెడీ ముందు 2 రోజుల నుంచి అయితే ఇక్కడైతే హోమాలు అయితే జరుగుతున్నాయండి. మీకు కనిపిస్తుంది కదా, ఏకసాల దగ్గర అయితే 2 డేస్ నుంచి హోమాలు అయితే జరిపిస్తున్నారు. ఇప్పుడైతే మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బయట అయితే ఇలా నవగ్రహాలను అయితే పెట్టారు. చూసారు కదండి, గుడి ఎంత బాగుందో కదా, చాలా బాగా కట్టారు కదండి. మేమైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, నందీశ్వరుని అయితే రెడీ చేసి పెట్టేశారు ఇంకా ప్రతిష్ట చేయడానికి. అలాగే మన శివయ్యని, విఘ్నేశ్వరుని కూడా మొత్తం రెడీ చేశారు. ప్రతిష్ట స్టార్ట్ చేయాలి కదా. ఇంకా అందరూ అయితే ఫస్ట్ అయితే పూజలు అయితే చేసుకుంటున్నారు. ప్రతిష్టకు ముందు చేస్తారు కదండి, చేస్తున్నారు. ఇంకా మా ఊర్లో ఉన్న వాళ్ళు అయితే ఎప్పటి నుంచో అయితే అనుకుంటున్నారంటండి శివాలయం కట్టించుకోవాలని చెప్పి. చాలా ఏళ్ళ ప్రతిఫలం ఇప్పుడైతే కళ అయితే నెరవేరిందండి. అందరూ చాలా హ్యాపీగా కూడా ఉన్నారు. ఇంకా నేనైతే చుట్టాలు అందరూ వస్తారు కదండి, ఇంకా అందరితో మాట్లాడుతున్నప్పటికే సరిపోయింది. అందరినీ పలకరించుకుంటూ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తాం కదండి. నేనైతే అందరితో మాట్లాడుతూ ఉన్నాను. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి అయితే మొత్తం కొండ అండి. మేమైతే 10th క్లాస్లో ఉండేటప్పుడు, ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండేటప్పుడు ఈ కొండపైన ప్రతి సంవత్సరం వచ్చి పిక్నిక్లు అయితే చేసుకునే వాళ్ళమండి. మా స్కూల్లో నుంచి ఏ ఇయర్ అయినా సరే ఏ పిల్లలైనా ఇక్కడైతే పిక్నిక్ చేసుకుంటారు. అంత బాగుంటుందండి. లోపల కొండలతో చాలా విశాలంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఏదో ఒక రోజు ఇది టైం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ప్రతిష్ట అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. మీరు కూడా చూసేయండి. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ 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 హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఇంకా ఈ ఏకశాల దగ్గర అయితే ఇంకా హోమాలు అయితే జరుగుతున్నాయండి. ప్రతిష్ట అయితే అయిపోయి వచ్చింది. ఇప్పుడైతే ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా అయితే జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మేమైతే అందరం అక్కడికి వెళ్తున్నాము. టైం వచ్చేసి అయితే 12:30 అవుతుందండి. ఇప్పుడైతే అందరూ అయితే ప్రసాదాన్ని అయితే స్వీకరించేసి అందరూ ఇంటికి అయితే బయలుదేరిపోతారండి. ఇప్పుడైతే మేము కూడా ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీతో నేను ఇంకా షేర్ చేసుకుంటానండి. ప్రచారేణ సంభావిత సకల దోష నిరహరణార్థో భర్గప్రాయశ్చ కంగరశ్చ